నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మోకాళ్ళ నొప్పులకు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, ఎండల్లో కొబ్బరి నీళ్లు ఎంతో మేలు, గుండె పెరగడం ప్రమాదకరమా, హెచ్ఐవికి సరికొత్త చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. వృద్ధాప్యంలో వేధించే మోకాళ్ళ నొప్పుల్ని వదిలించేందుకు ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీ రూపంలో మన ముందు ఒక చక్కటి పరిష్కారం ఉంది. సకాలంలో సత్వరమే సర్జరీ చేయించుకుంటే మొండి మోకాళ్ళ నొప్పుల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయంతో చాలా మంది మోకీలు మార్పిడి సర్జరీకి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సర్జరీలను ఒక వరమని చెప్తున్నారు డాక్టర్లు. తక్కువ కోతలతో, పెద్దగా రక్తస్రావం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో మోకీలు మార్పిడిని పూర్తి చేసే రోబోటిక్ సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలవోకగా నడిచినా, బాగా పరిగెత్తినా, మెట్లెక్కినా, కూర్చున్నా, చాలాసేపు నిల్చున్నా, కుట్టు మిషన్ను కాళ్లతో తొక్కినా, బైకో కారుకో బ్రేకులు వేసినా, గేర్లు మార్చినా, కూచిపూడి, భరతనాట్యం చేసినా, ఫుట్బాల్ ఆడినా, జిమ్నాస్టిక్స్ చేసినా, ఇలాంటి వందల వేల విన్యాసాలు చేయటంలో కాళ్లది ప్రత్యేక స్థానం. నిజానికి మన కాళ్ళు ఇలాంటి విన్యాసాలు చేయటంలో కీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తుంటి, మోకాలు, మడమ ఈ ప్రాంతాల్లో ఉండే కీళ్లు చక్కగా ఉంటేనే కాళ్ళు అలవోకగా కదులుతాయి. అయితే ఇటీవలి కాలంలో గతం తప్పని జీవనశైలి కారణంగా మన కీళ్లు తక్కువ వయసుకే అరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా మోకీళ్లు 40లు దాటగానే కిర్రుమంటున్నాయి. ఏవో మందులు వాడటం, ఫిజియోథెరపీ చేయటం, ఏవేవో మర్దనాలు చేయటం లాంటి పద్ధతుల ద్వారా కొంతకాలం ఈ కీళ్లతో పని చేయించినా కాలం గడిచే కొద్దీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలామంది ఈ మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిల్చోలేరు, కాస్త దూరం నడవలేరు, కింద పద్మాసనంలో కూర్చోలేరు, మెట్లెక్కలేరు. ఇలా నిత్య జీవితం బాగా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మోకీలు మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. రెండు ఎముకలు కలిసిలాగా జాయింట్ తయారవుతుంది. ఎముక చివరి భాగంలో వైట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక చికెన్ జాయింట్ కానీ ఏదైనా జాయింట్ చూస్తే ఎముక చివరి భాగంలో తెల్లగా ఉంటుంది, అది నున్నగా ఉన్న పదార్థం ఉంటుంది. దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. అది వివిధ కారణాల వల్ల అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అనే దాన్ని తీసుకుంటే, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి జాయింట్లు, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే కండిషన్స్లో కూడా ఈ కార్టిలేజ్ పాడైపోతుంది. ఆ కీళ్ళలో ఉన్నటువంటి కార్టిలేజ్ పూర్తిగా పాడైపోవడం వల్ల అడుగు వేయటం కష్టంగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, క్రాక్లింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, మెట్లు ఎక్కలేకపోవడము, కింద కూర్చోలేకపోవడము, ఇలాంటి వివిధ వంటి లక్షణాలతో పేషెంట్స్ వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ అరిగిపోవటం వల్ల జాయింట్ కూడా పూర్తిగా వంగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మందిలో లోపల భాగంలో వంగిపోతుంది. వాటిని వ్యారస్ నీస్ అంటాం. అదేవిధంగా కొంతమందిలో ఒక 10% ఆఫ్ పీపుల్లో బయటికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, వాల్గస్ నీ అంటాం. ఇటువంటి పేషెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అంటే హౌస్ బౌండ్ అయిపోతూ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. వంకర కాలు వేసుకొని చాలామంది మీ ఊర్లలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వాటి వల్ల కూడా వయసు వల్ల ఎముక అరిగిపోవడం, ఆ కీళ్ళులో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది అరిగిపోవడం అనమాట. ఒకసారి కార్టిలేజ్ పాడైపోతే పూర్తిగా నార్మల్గా చేయటం అనేది ఏ మెడిసిన్స్ వల్ల కానీ పద్ధతుల వల్ల కానీ అవ్వదు. అంటే నివారించడానికి కొంత మార్గాలు ఉన్నాయి. కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కకపోవడం, వెయిట్ అంటే మన బాడీ వెయిట్ అనేది హైట్కి తగ్గట్టు ఉంచుకోవడం, కొన్ని ఐసోమెట్రిక్ కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే థై బోన్ ఎక్సర్సైజ్ చేయటం, ఇలాంటి వాటి వల్ల తొందరగా అరిగిపోకుండా మనం కొంతకాలాన్ని పొడిగించవచ్చు. కానీ పూర్తిగా ఆగిపోవడానికి పద్ధతులు లేవు. కొన్ని మందులు ఉన్నప్పటికీ అవన్నీ న్యూట్రిషనల్ ప్రోడక్ట్, గట్టిగా లెవెల్ 1 ఎవిడెన్స్ లేని డ్రగ్స్ చెప్పాలనుకుంటే అవి కొంతవరకు ప్లాసిబో కింద యూజ్ అవుతాయి తప్ప అవి పూర్తిగా కార్టిలేజ్ను మళ్ళీ ఫామ్ చేసేసి నార్మల్ అవ్వడానికి ఉపయోగపడవు. పూర్తిగా అరిగిన కీళ్ళకి కీళ్ళ మార్పిడి మాత్రమే శాశ్వతమైన పరిష్కార మార్గం. సర్జరీ, శస్త్రచికిత్స, ఆపరేషన్ పేరు ఏదైనా కోత కోసి సమస్యను సరిచేసి కుట్లు వేసి జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. ఒకప్పుడు ఈ ఆపరేషన్లు చాలా మొరటుగా ఉండేవి. క్రమంగా సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి అవటంతో ఆపరేషన్లలో నైపుణ్యం, ఖచ్చితత్వం లాంటివి పెరిగాయి. కోతలు, కుట్లు, రక్తస్రావం,
ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండాల్సి రావటం లాంటివన్నీ తగ్గుతూ వస్తున్నాయి. కొంతకాలం క్రితం లాప్రోస్కోపీ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత వాటిల్లోనే రకరకాల మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతులు వచ్చాయి. ఆ తర్వాత రోబోటిక్ సర్జరీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల సర్జరీలోకి రోబోటిక్ టెక్నాలజీ వస్తోంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో కూడా రోబోటిక్ పద్ధతి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ కీళ్ళ మార్పిడి అనేది యూజువల్గా 1 అవర్లో అయ్యే ఆపరేషన్. ఇది తొడ ఎముక కింద భాగం, ఇది కాలి ఎముక పై భాగం. ఇది కార్టిలేజ్ అనేది మనకు అరిగిపోయేదాన్ని ఆర్థరైటిస్ అని చెప్పుకున్నాము. ఈ ఏదంటే బోన్ మీద బోన్ ఇప్పుడు అరిగిపోయి మనకి రాసుకుంటుంది. ఈ ఎముక అరిగిపోవడం వల్ల ఇలా రాసుకుపోవడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ రాసుకుపోయే 2 బోన్లకి మనం ఏం చేస్తున్నాం, ఇంకొక సర్ఫేస్ పెడుతున్నాం. దానికోసం మనం వాడే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ పరికరాలే ఉంటాయి. వీటికి జాయింట్లో ఇప్పుడు మనం ఈ తొడ ఎముక కింద భాగంలో ఈ ఫీమరల్ కాంపోనెంట్ అంటాం. తొడ ఎముక కింద భాగంలో అమర్చే ఈ ఫీమరల్ కాంపోనెంట్కి మనం అమర్చడానికి వీలుగా మనం కట్ చేయడం జరుగుతుంది. వీటిలో డిస్టల్ ఫీమరల్ కట్ అని, షాంఫర్స్ అని, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ కట్స్ అని ఒక 5 కట్స్ ఉంటాయి. దీంతో ఇది ఇట్లా సూటబుల్గా వాటికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాలి ఎముక పై భాగంలో కూడా ఇప్పుడు మనకి ఇట్లాంటిది టిబియల్ కాంపోనెంట్ అంటాం. దాని మీద పాలీఇథిలీన్ అని ఉంటుంది. దీంతో ఈ ఫీమరల్ కాంపోనెంట్ అరిగిపోయినటువంటి సర్ఫేస్ని మనం రాసుకుపోకుండా ఇట్లాంటి టిబియల్ కాంపోనెంట్ని మనము ఇలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్ చేసిన తర్వాత ఇది జాయింట్ అప్పుడు అవుతుంది. సో ఎముక రాసుకొని వచ్చే నొప్పి నుంచి మనం విముక్తి ఎలా కలుగజేస్తున్నాం, ఈ మెటల్ అండ్ పాలీ అనేవి 2 కూడా ఈ విధంగా కదలటం జరగటం వల్ల ఎముక రాసుకుపోవట్లేదు. ఇప్పుడు ఏవేవి, ఇది మెటల్ ఆన్ పాలీ అనే ఆర్టికులేషన్, ఈ బేరింగ్ కదులుతూ ఉంటుంది. దీనివల్ల పేషెంట్ నొప్పి లేకుండా చక్కగా నడవగలుగుతారు. ఈ అలైన్మెంట్ కోసం మనకి 2 రకాలటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి జిగ్ మెథడ్ అంటాం. అంటే మెకానికల్ అలైన్మెంట్ చేయడానికి జిగ్స్ అనేవి ఉంటాయి. ఒక కట్ చేయడానికి, బోన్ కట్ చేయడానికి డిఫరెంట్ జిగ్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. దాన్ని పెట్టి మనము అప్రాక్సిమేట్గా 90%, 80 to 90% వాళ్ళు మెకానికల్ అలైన్మెంట్కి తగ్గట్టు మనం పెట్టవచ్చు. దాన్ని జిగ్ మెథడ్ అని అంటాం. అయితే ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ అనేవి దీంట్లో వాడటం జరుగుతుంది. ఆ రోబోటిక్స్ వాడటం వల్ల ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అలైన్మెంట్లో పెట్టడం, అలైన్మెంట్లో ఆ కాంపోనెంట్ పొజిషన్ తీసుకోవటం, కరెక్ట్ సైజింగు అండ్ పేషెంట్ కస్టమైజేషన్, పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటాయి. ప్రతిదీ ఒకేలా ఉండదు ఆ పేషెంట్కి. సో దానికి తగ్గట్టు మనం అమర్చడానికి ఈ రోబోటిక్స్ అనేవి యూజ్ అవుతాయి. సో బెనిఫిట్స్ ఏం తీసుకున్నామంటే రోబోటిక్స్ వల్ల ఇటువంటి కరెక్ట్ అలైన్మెంటు బ్యాలెన్సింగ్ చేయటం వల్ల పేషెంట్కి మినిమం పెయిన్ ఉంటుంది. అంటే ఆపరేషన్ తర్వాత ఇమ్మీడియట్గా కూడా చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. రెండవది పేషెంట్ ఎర్లీ రికవరీకి కూడా కొంత ఉపయోగపడుతుంది. లాంగివిటీ ఆఫ్ ద జాయింట్ కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తక్కువగా ఉంటే ఏవో కొన్ని మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామాలతో ఉపశమనం పొందవచ్చు. అలా కాక కదలికలే ఇబ్బందికరంగా తయారైతే మాత్రం మోకీలు మార్పిడి ఆపరేషనే శాశ్వత పరిష్కారం. ఈ మోకీలు మార్పిడి ఆపరేషన్లో కూడా పాక్షికంగా చేసే పద్ధతులు, అలా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ తక్కువ కోతలతో మోకీళ్లను మార్చే సౌలభ్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎండలు దంచి కొడుతున్నప్పుడు, వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజమే. అయితే ఇలాంటప్పుడు మనలో చాలా మంది కూల్ డ్రింకులు తాగడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే దప్పిక తీర్చని కూల్ డ్రింకుల కంటే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కొబ్బరి నీళ్లను తాగడం ఎంతో మంచిది. మన శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు, విటమిన్లు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా ఉంటాయి. తరచూ కొబ్బరి నీళ్లను తాగటం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే. అమృత జలం లాంటి కొబ్బరి నీళ్లతో వనుగురే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ళు ఈ ఎలక్ట్రోలైట్ వాటర్ అంటాం కదా, అది ఎలా ఉంటుందో అలాగే కొబ్బరి నీళ్ళు న్యాచురల్గా మనకు దొరుకుతూ ఉంటాయి. అందులో కావాల్సిన ఖనిజ లవణాలు అన్నీ ఉంటాయి. ఇంకోటి అంటే మనిషికి డీహైడ్రేషన్ రానియకుండా ఈ కొబ్బరి నీళ్ళు ఇస్తూ ఉంటే బాగుంటుంది. ఎవరైనా వాడచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, బాగా సుస్థితి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. కొబ్బరి నీళ్ళల్లో చాలా రకాల బి వైటమిన్లు ఉంటాయి. B12 ఉంటుంది. B12 కూడా రక్తహీనత లేకుండా B12 ఆరోగ్యకరంగా పెంచుతూ ఉంటుంది. అదే కాకుండా నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనిషికి దాహం తీరుతూ ఉంటుంది. ఇందులో ఖనిజ లవణాలు, B12 ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. బాగా సిక్ అయిపోయిన వాళ్ళు, సాలిడ్స్ తినలేని వాళ్ళకి ఈ కొబ్బరి నీళ్ళు ఇస్తూ ఉంటే ఒక రకమైన ఎనర్జీ బిల్డప్ చేస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ ఏదైనా ఇప్పుడు విరేచనాలు వచ్చినా, లేకపోతే జ్వరం ఎక్కువగా అయిపోయినా,
కళ్ళు తిరిగి పడిపోయినా ఇలాంటప్పుడు ఒక గ్లాసులో కొబ్బరి నీళ్ళు ఇస్తే మనుషులు వెంటనే తేలుకుంటారు. ఎందుకంటే అందులో ఉన్న షుగరు ఎక్కువగా వెంటనే మనిషికి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి వాళ్ళు తేలుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆ ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నీటిలో కరిగే బి కాంప్లెక్స్, వైటమిన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి మనిషికి ఆరోగ్యకరంగా యాక్టివ్గా వెంటనే బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు వాళ్ళు చాలా నీరసపడినప్పుడు ఈ కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటే ఒక రకమైన ఎనర్జీ వస్తూ ఉంటుంది. చర్మానికి ఒక రకమైన మెరుపు రావడం, చర్మం మీద ఒక రకమైన ర్యాష్ అటువంటివి రానివ్వకుండా ఆపడం, ఇలాంటివన్నీ కొబ్బరి నీళ్ళల్లో ఉన్న వైటమిన్స్ దాని యొక్క ఖనిజ లవణాలు వలన ఇది చాలా మటుకు ఉపయోగపడుతూ ఉంటుంది. గుప్పెడంత ఉండే మన గుండె సజావుగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. అయితే కారణాలేవైనా కావచ్చు, కానీ కొంతమందిలో గుండె పరిమాణం అనూహ్యంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గుండె కండరం క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. దీంతో శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిణామం చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో హార్ట్ ఎన్లార్జ్మెంట్ లేదా కార్డియోమయోపతిగా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్డియోమయోపతి అంటే గుండె కండరానికి సంబంధించిన సమస్య అండి. అంటే గుండె కండరం సరిగా పనిచేయనప్పుడు దాన్ని కార్డియోమయోపతి అంటారు. ఇలాగ రావటానికి అనేక కారణాలు ఉన్నాయండి. అంటే ఉదాహరణకి డైలేటెడ్ కార్డియోమయోపతి తీసుకుందాం. డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే హార్ట్ బలహీన పడిపోయి దాని ద్వారా ఎన్లార్జ్ అవటం అనమాట. దీనిలో ఎక్కువ మందికి కొద్ది మందులు ఏంటంటే గుండె రక్త సరఫరాలో ఏదైనా పూడికలు ఉండి ఆ పూడికల వలన గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగక, లేదా ప్రీవియస్ హార్ట్ అటాక్స్ రావటం వలన హార్ట్కి డ్యామేజ్ జరిగి హార్ట్ బలహీన పడటం, అది ఒక కారణం అనండి. కానీ ఎక్కువ మందిలో ఇలాగ గుండె రక్త సరఫరాలో సమస్య లేకపోయినా కూడా కొద్ది మందిలో ఈ విధంగా జరగవచ్చు. అది కొంతమందికి జన్యుపరంగా, జెనెటిక్గా, వంశపారంపర్యంగా ఇలా గుండె బలహీన పడటం అనేది జరగవచ్చు. కొద్దిమందికి అంటే మనకి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే డయాబెటీస్ అండి. షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ వలన హార్ట్ బలహీన పడిపోయి ఎన్లార్జ్ అవ్వటం అనేది కూడా జరగవచ్చు. సో అది ఒక కారణం. అదేవిధంగా థైరాయిడ్ సమస్యలు ఉన్న వారిలో కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. మరి కొద్దిమందికి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం వలన కూడా ఇలా జరగవచ్చు. ఇంకా రెండో దానికి వస్తే అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి చూసుకుంటే ఇది ఎక్కువ మందికి జన్యుపరంగా, వంశపారంపర్యంగా రావచ్చు. దట్స్ ద మోస్ట్ కామన్ కాజ్ అనమాట. డైలేటెడ్ కార్డియోమయోపతి ఆర్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి ఉన్న వారిలో ఏంటంటే మనకి నడిచినప్పుడు ఆయాసం రావటం, బాగా నీరసంగా అనిపించటం, కాళ్ళ వాపులు రావటం, ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్లు అనిపించటం, బాగా దడగా అనిపించటం, ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అదేవిధంగా హార్ట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లో కూడా కొంచెం నీరు రావటం, దానివల్ల ఆయాసం రావటం అనేది జరుగుతుంటుంది. వీళ్ళలో కొంతమందికి బీపీ కొంచెం డౌన్ అవటం వల్ల కళ్ళు తిరిగినట్లు అలా ఉండొచ్చు. అదేవిధంగా గుండె వేగంగా కొట్టుకోవటం, అపక్రమంగా కొట్టుకోవటం వలన హార్ట్లో పాల్పిటేషన్స్ అంటాం, దడగా అనిపించడం అనేది జరగవచ్చు. సో అన్ని రకాల కార్డియోమయోపతిలకి కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు అనేవి తప్పనిసరిగా లాంగ్ టర్మ్ అనేది వాడాల్సిన అవసరం ఉంది. సో ఈ మందులు వాడుకుంటూ ఇంకా ఎడిషనల్గా కొద్ది మందిలో కొన్ని ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. కొద్ది మందిలో పేస్ మేకర్లని అమర్చడానికి అవసరం పడవచ్చు. అదేవిధంగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్న వారిలో కొంతమంది ఆ గుండె కండరం మందం తగ్గించడానికి అబ్లేషన్ అంటాం, అంటే ఆల్కహాల్ అబ్లేషన్ కానీ, లేదా ఒక్కోసారి సర్జికల్ మయోమెక్టమీ అంటాం, అంటే ఓపెన్ చేసి సర్జరీ ద్వారా ఆ ఎక్స్ట్రా మజిల్ గుండె కండరం ఏదైతే ఉందో అది తీసేయటం కానీ కొద్ది మందిలో చేయాల్సిన అవసరం జరుగుతుంటుంది. అసిస్ట్ డివైజెస్ అంటాం, అంటే హార్ట్ పంపింగ్ని సపోర్ట్ చేసుకోవడానికి అసిస్ట్ డివైజెస్ అనేవి వాడటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసినా కూడా ఇంకా పర్సిస్టెంట్గా హార్ట్ ఫెయిల్యూర్లోనే ఉంటే దాని లాస్ట్ ఆప్షన్ కింద హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణాంతక హెచ్ఐవీని తుదముట్టించడానికి వైద్య రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త చికిత్సలు పురుడు పోసుకుంటూనే ఉన్నాయి. శరీరం నుంచి రాకాసి వైరస్ను సమూలంగా నిర్మూలించే దిశగా ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓవైపు ఏఆర్టీ మందులు, మరోవైపు కాక్టైల్ ఆర్ట్ సాల్వేజ్ థెరపీ, యు సిద్ధాంతం, స్మెర్మ్ బ్యాంక్ వంటి అధునాతన చికిత్సల సాయంతో రాకాసి వైరస్ను చాలా వరకు అదుపులో ఉంచగలుగుతున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఐవీ విషయంలో అందుబాటులోకి వస్తున్న అధునాతన చికిత్సలు, వైరస్ను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో హెచ్ఐవి కేసుల్లో పెరుగుదలకు కారణాలేంటి? ప్రపంచ స్టాటిస్టిక్స్ గణాంకాలు తీసుకుంటే సౌత్ ఆఫ్రికా నెంబర్ 1, నైజీరియా నెంబర్ 2. మన దేశ పరిస్థితి ఏంటంటే మన దేశంలో కూడా ఇప్పటికి కూడా అదేం చేస్తుంది అన్నటువంటి ఒక తేలిక భావం. కొందరు వారికి వారు మగధీరులు అని అనుకుని స్టాంప్ వేసుకొని వారికి ఏది రాదు అంటే దే ఆర్ ఇమ్యూన్ ఫర్ ద ఆల్ డిసీజెస్ అనుకుంటారు కొందరు. అదొక వ్యక్తిగతమైనటువంటి మానసిక రోగం అది. ఇవన్నీ ఏకమై భారతదేశంలో ఇప్పటికి కూడా హెచ్ఐవి వ్యాప్తి తగ్గలేదు. ఈ భూమి మీద ఆఖరి హెచ్ఐవి కేసు పోయినంత వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆపకూడదు. అంటే సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్ అనే సందేశాన్ని యువతలోకి మనం తీసుకెళ్తూ ఉండాలి. ఎయిడ్స్ వ్యాధిలో ఎలైట్ కంట్రోలర్స్ అంటే ఎవరు? ఈ ఎలైట్ కంట్రోలర్స్ ఒక సముదాయం అంటాను నేను, అంటే క్లస్టర్ ఆఫ్ పీపుల్. వారికి హెచ్ఐవి ఉంటుంది. ఎన్నాళ్ళు హెచ్ఐవి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏ లక్షణాలు బయటపడవు. అంటే బరువు తగ్గరు, జ్వరం రాదు, దగ్గు ఆయాసం ఉండదు, కడుపుల నొప్పి ఉండదు, ఏం ఉండదండి. అంటే హెచ్ఐవి వారిలో ఏమీ చేయలేకపోతుంది వాళ్ళని. అటువంటి వారిని ఎలైట్ కంట్రోల్స్ అంటారు వాళ్ళని. అటువంటి వాళ్ళు మొత్తం పాపులేషన్లో చాలా తక్కువ శాతం ఉన్నారు. అయినప్పటికి కూడా ఆ ఎలైట్ కంట్రోల్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకుని ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడానికి వారి యొక్క జీన్స్ని, వారి తెల్లకణాలని, ఎర్రకణాలని పరిశోధనలు ప్రారంభించారు ఇప్పుడు. కాబట్టి మొత్తం పాపులేషన్లో ఎవరెవరైతే మందులు వాడకపోయినప్పటికీ, ఏఆర్టీ వాడకపోయినప్పటికీ, హెచ్ఐవి పాజిటివ్ అయినప్పటికీ, వారిలో ఏ లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉంటూ హెచ్ఐవి సిమ్టమ్స్ ఏమీ కనిపించకుండా హెచ్ఐవి పాజిటివ్ అయి కూడా అలాగే జీవితం సాగిస్తున్నటువంటి వారు తక్కువ మంది ఉన్నప్పుడు కూడా వారు ఉన్నట్లుగా గుర్తించడం అయింది. వారిని ఎలైట్ కంట్రోలర్స్ అంటారు వాళ్ళని. హెచ్ఐవి పాజిటివ్ బాధితులకు స్పెర్మ్ బ్యాంక్ ఏ విధంగా సహాయపడుతుంది? ఆ స్పెర్మ్ బ్యాంక్ అనేది ఒకటి యూరోప్లో ప్రారంభించారండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెగిటివ్ బిడ్డలు పుట్టాలంటే హెచ్ఐవి ఉన్నవారు కూడా సరైన మందులు వాడి వైరల్ లోడ్ అంటాం 0 కాపీస్ పర్ ml అనే స్థాయికి మనం వైరస్ తీసుకొస్తే అటువంటి వారు సంసారం చేసినప్పుడు కూడా భార్యకి ఈయన వల్ల వ్యాధి వ్యాపించదు. అటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి స్పెర్మ్ బ్యాంక్ పెట్టి వారి స్పెర్మ్ అంతా డొనేట్ చేశారు. డొనేట్ చేసి వారు ఏమంటున్నారు, హెచ్ఐవి లేనటువంటి అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉన్నటువంటి వారి యొక్క స్పెర్మ్ కాబట్టి ఇది ఎవరైనా స్త్రీలు ముందుకొచ్చి ఈ స్పెర్మ్ తీసుకోవచ్చు, వారికి నెగిటివ్ పిల్లలు పుడతారని, తద్వారా హెచ్ఐవి మీద ఉన్నటువంటి ఈ స్టిగ్మా, వివక్ష, అంటే రక్తదానం లాగే ఈ స్పెర్మ్ కూడా దానం చేస్తున్నాం, ఇంక ఇది కూడా మామూలు జబ్బులాంటి జబ్బే, ఎవరో దీని పట్ల తక్కువగా చూడకండి ఆ రోగుల్ని అని సందేశం ఇవ్వడానికే ఈ స్పెర్మ్ బ్యాంక్ స్టార్ట్ చేశారండి. ఆస్ట్రేలియాలో బాగా ప్రాచుర్యం పొందిన యు సిద్ధాంతం గురించి వివరిస్తారా? యు ఈజ్ ఈక్వల్ టు యు అన్నారు. యు అంటే ఏంటంటే అన్డిటెక్టబుల్ వైరస్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిసిబుల్. అంటే ఒక వ్యక్తిలో డిటెక్ట్ కానంత స్థాయికి వైరస్ వెళ్ళిపోతే అలా తగ్గించగలిగితే ఈఆర్టీ మందులు వాడి అటువంటి వారు సంసారంలో పాల్గొన్నప్పుడు కూడా ఆ జంట అంటే మేల్ టు మేల్ కానీ మేల్ టు ఫిమేల్ కానీ అటువంటి వారికి కూడా వైరస్ వ్యాపించదు. ఈవేళ ఆస్ట్రేలియాలో 78% ఈ అన్డిటెక్టబుల్ అనేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోయి తద్వారా అన్ట్రాన్స్మిసిబుల్ అన్న సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం 80% మంది పాపులేషన్లో వైరస్ అంటే హెచ్ఐవి పాపులేషన్, వాట్ ఐ మీన్ టు సే హెచ్ఐవి పాపులేషన్లో అసలు డిటెక్ట్ కాని స్థాయికి తీసుకెళ్ళిపోయారంటే గొప్ప ప్రగతి అండి. అది మనకేంటి సంకేతాలు చెబుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఆ హెచ్ఐవి పాపులేషన్లో అన్డిటెక్టబుల్ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, ఆ రకంగా మందులు ఇస్తే ప్రపంచం నుంచి పూర్తిగా మనం హెచ్ఐవిని తరిమి కొట్టవచ్చు. కాక్టైల్ ఆర్ట్ సాల్వేజ్ థెరపీ అంటే ఏంటి? అనేక రకాల వైద్యులు అనేక రకాల వ్యక్తిత్వాలతో హెచ్ఐవిని తెలియగానే హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోవడం, లేదా మధ్యలో వాళ్ళని డిశ్చార్జ్ చేసేయడము, లేదంటే చిన్న కాంప్లికేషన్ రాగానే వదిలేయడము, ఇవి జరుగుతూ ఉంటాయి. వారికి కాక్టైల్ థెరపీ అర్థం ఏంటంటే మామూలుగా మేము ఈ హార్ట్ వాడతాం. హార్ట్ అంటే
హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. దీనిలో ఒకప్పుడు 2 మాలిక్యూల్స్ వాడేవారు చాలా మొదటి రోజుల్లో ప్రిమిటివ్ స్టేజ్లో. బట్ ఈవేళ డెఫినెట్గా 3 మాలిక్యూల్స్ వాడతాము. అప్పుడప్పుడు 4 మాలిక్యూల్స్ 5 మాలిక్యూల్స్ కూడా వాడాలి. కాక్టైల్ అంటే సాల్వేజ్ థెరపీ అంటే ఏంటి? వారికి హెచ్ఐవితో పాటు ఉన్నటువంటి ఇతర వ్యాధులు, అంటే ఒక బూజు పట్టేసింది ఊపిరితిత్తుల్లో, న్యూమోనియా ఉంది ఊపిరితిత్తుల్లో, టీబీ ఉంది ఊపిరితిత్తుల్లో, బోన్ క్యాన్సర్ ఉంది, లేదా లుకిమియా ఉంది, వాటికి కూడా వైద్యం చేస్తాం. సో ఇటువంటి థెరపీనే సాల్వేజ్ థెరపీ అంటారండి. ఆ రకంగా చేసి మళ్ళీ వారికి పునర్జన్మించినటువంటి కేసులు 100 కేసుల్లో 70 దాకా ఉంటున్నాయి. కాబట్టి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవారు ఎవరు కూడా వేరే జబ్బులున్నా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ద లేటెస్ట్ మోడర్న్ ట్రీట్మెంట్ని తీసుకోవాలని నేను కోరుతున్నాను. హెచ్ఐవి ఫోబియా అంటే ఏంటి? దీని గురించి వివరిస్తారా? ఈ హెచ్ఐవి ఫోబియా అంటే అర్థం ఏంటంటే హెచ్ఐవి లేకుండా కూడా హెచ్ఐవి అంటుకుంటుందేమో అని ఒక భయం. హెచ్ఐవి ముఖ్యంగా ఇంద్రియములోన, యోని ద్రవాల్లోన, తల్లి పాలలోన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మీడియా ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది తప్ప హెచ్ఐవిని 100కి 100 పాలు కనిపెట్టే వైద్యం వచ్చింది ఈవేళ. అవసరమైతే ఆ వ్యక్తి అనుమానం ఉంటే అన్ని పరీక్షలు చేసుకుంటే తప్పకుండా హెచ్ఐవి ఫోబియా నుంచి బయటపడతారు. ప్రమాదకర హెచ్ఐవి విషయంలో ఆదమరిస్తే అనర్థం తప్పదు. చికిత్సను మధ్యలో ఆపేసినా, మందుల్ని మధ్యలోనే మానేసినా, ఇతరాత్ర జాగ్రత్తలు తీసుకోకపోయినా రాకాసి వైరస్ మళ్లీ జూలు విదిల్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్ఐవిని కట్టడి చేయడమే కాదు, సమూలంగా నిర్మూలించడమే మన లక్ష్యం కావాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఒక గ్లాసు నీళ్లలోకి కొద్దిగా చింతపండు, కొంచెం బెల్లం కలిపిన నీళ్లను నిత్యం తాగటాన్ని అలవాటు చేసుకోండి. తీవ్రమైన ఎండదెబ్బ, దప్పికల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.